డెఫినెట్‌గా చూడండి. అండ్ ఇప్పుడు మాడి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సార్ మీరు మంచి అంటే మీరన్నట్టుగా ఆల్ఫా టీమే అయ్యారు ఫైనల్లీ సినిమా చూసిన తర్వాత. ఇట్స్ నాట్ ఉల్ఫా టీమ్, ఉల్ఫా వన్ కాదు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఆల్ఫా టీమ్ డెఫినెట్‌లీ బాగా ఎంటర్‌టైన్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. కంగ్రాచ్యులేషన్స్. హాయ్ అండి, నా పేరు మ్యాడీ. సినిమాలో లక్ష్మణ్ కోటిపల్లి డిఓపి అని ప్రూవ్ చేసుకోవాలి అంటే పేరు లక్ష్మణ్ కోటిపల్లియే, డిఓపిగా ప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటాను. ఒకసారి మీరు సినిమాకి వెళ్ళి చూస్తే రివ్యూస్లో చెప్తున్న ఆల్ఫాయిల్ ఏంటి, ఆ ఫన్ ఏంటి, ఇదంతా మీకు అర్థమవుతుంది. 3 ఇయర్స్ కష్టపడ్డామండి. 3 ఇయర్స్ కష్టపడ్డామండి. కష్టపడి నిన్న సినిమా రిలీజ్ రోజు ఫుల్ ఎక్సైట్మెంట్లో థియేటర్స్కి వెళ్ళాము, కూర్చున్నాం, చూసాము. చాలా లిమిటెడ్ క్రౌడే ఉన్నారు. బట్ చూసిన వాళ్ళందరి దగ్గర నుంచి చాలా మంచి రెస్పాన్స్ ఉంది. ఎందుకంటే సినిమా ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ ఇంకా చాలా బాగుంది. ఎందుకంటే సెకండ్ హాఫ్లో చాలా ట్విస్ట్స్ అండ్ టర్న్స్ అన్నీ చాలా ఉంటాయి. సో అవన్నీ చూసి వచ్చి చెప్తున్నారు. మేము అంటే మేమందరం కొత్త వాళ్ళని ఆల్రెడీ ఇంతకుముందు చెప్పున్నారు. అఫ్కోర్స్ కొత్త వాళ్ళమే. మా మీద ఎంత పెట్టాలో దానికంటే ఎక్కువ పెట్టారు ప్రొడ్యూసర్ గారు యాక్చువల్లీ. సో ఇప్పుడు లాస్ట్ ప్రమోషన్స్ దగ్గరికి వచ్చేటప్పటికి ఉన్న డబ్బులన్నీ ముందే ఖర్చు పెట్టడం వల్ల చాలా తక్కువ డబ్బులతో ఉన్నంతలోనే ప్రమోషన్స్ చేస్తున్నాం. ఈ ప్రమోషన్స్ ఎక్కువ మందికి రీచ్ అవ్వట్లేదు. అది నిన్న స్వయంగా ఆడియన్సే దగ్గరకు వచ్చి సినిమా చాలా బాగుందండి, ప్రమోషన్ కొంచెం గట్టిగా చేయండి, జనాల్లోకి రీచ్ అయితే వస్తారు, వస్తే మంచిది, బాగుంది సినిమా అని మీకు రివ్యూస్ వస్తాయి. సో అన్డౌటెడ్లీ మీరు గట్టిగా ప్రమోషన్ చేయండి అని చెప్తున్నారు. సో మేము పెద్దగా పెట్టలేకపోతున్నాం కాబట్టి ఆడియన్స్ మీదే నమ్మకం పెట్టుకొని ఉన్నాం. మా సినిమాలో హీరోయిన్ చెప్తుంది, కష్టాల్లో ఉన్నప్పుడు సాయిబాబాని నమ్ముకుంటాను నేను అని. అలా మేమందరం ఆడియన్స్ మిమ్మల్నే నమ్ముకుంటున్నాం. ఒక్కసారి రండి, థియేటర్కి రండి, థియేటర్కి వచ్చి చూడండి. చూసిన తర్వాత అప్పుడు మీరే చెప్తారు. మీరు ఏది చెప్పినా రిసీవ్ చేసుకోవడం మేము రెడీగా ఉన్నాం. ప్లీజ్ థియేటర్స్కి రండి, చూడండి. ఖచ్చితంగా బ్యాడ్ అని అయితే చెప్పరు. ఒక మంచి సినిమా చూసాం అని మీరు 10 మందికి చెప్తారు. ఆ నమ్మకం మాకుంది. థ్యాంక్ యూ సో మచ్. నాకు తెలిసి నేను చాలా ఎక్కువ ఇంత లెంత్ మాట్లాడడం ఫస్ట్ టైం ఇది. లేదండి. చాలా మీడియా బాగా యాక్ట్ చేశారు. వాళ్ళందరికీ బాగా మాట్లాడారు కూడా. మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇక్కడికి వచ్చినందుకు. అండ్ వీఆర్ సో బ్లెస్డ్. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. త్రినాథ్ అన్న థ్యాంక్ యూ సో మచ్. నిఖిల్ థ్యాంక్ యూ సో మచ్, మా డైరెక్టర్ నిఖిల్ గారు. అండ్ కార్తీక్ ఘట్టమనేని గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్. క్రిష్, తర్వాత సలీం భాయ్, అంజీ, డేవిజన్. సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఈ సినిమాలో పార్ట్ చేసుకున్నందుకు. కాదండి, సినిమాలో బాంబులు అన్ని పెట్టారు. ఇప్పుడు బాంబు పెట్టడానికి ఆయన రాలేదా ఇవాళ? యాక్చువల్లీ హెల్త్ బాగాలేదండి ఆయనకి, సలీం గారికి హెల్త్ బాగాలేక రాలేకపోయారు ఆయన. ఓకే. థ్యాంక్ యూ మాడి గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇలాగే మంచి పాత్రలతో ఎంటర్టైన్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. బాగా నవ్వించారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you so కంగ్రాచులేషన్స్ much. అగైన్. Thank you. థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ దేవ్ సాన్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం.